ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలోకి ధైర్యంగా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు రఫా అని భయభ్రాంతులు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉండా. ఏం మాటలు మాట్లాడుతూ ఉండరు మీరు? ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూమి పూజలు చేసిన ఫ్యాక్టరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ పోతూ ఉన్నాయి. టూరిజం డెవలప్ అవుతుంది కడపలో. వ్యవసాయ రంగానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. నీళ్ళు ఇవ్వడం, డ్రిప్ ఇవ్వడం, సర్వీస్ సెక్టార్ కూడా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ వస్తున్నాయి. మరి ఈ తరుణంలో రఫానా అంటే మీరు రఫా అంటే తెలుగుదేశం వాళ్ళు భయపడిపోతారనే మీ రఫాలని ఆ కల్చర్ తెచ్చి కడప జిల్లాలో 7 సీట్లలో 5 సీట్లు గెలిచినాం. ప్రజలు మీరు మాట్లాడే మాటలకు అసహించుకుంటున్నారు తప్ప భయపడే పరిస్థితిలో లేరు. ఇదే విధంగా మీరు మాట్లాడుకుంటా పోతే 11 సీట్లు పోయి 1 సీటు కాదు, పులివెందల సీటు కూడా రేపు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. మీరు